క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ మరి సాయంకాల వేళ ఒక చక్కటి పాఠాన్ని బైబిల్ నుంచి ఒక మరో మంచి అంశాన్ని మీతో కలిసి పఠించాలని ఆశపడుతున్నాను. అది మీరు చదువుతున్నది ప్రపంచ భాషల దైవ రహస్యం అని. ప్రియులారా, ప్రపంచ భాషల దైవ రహస్యం అనే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం, అసలు ఈ భాషలు, ప్రపంచంలో ఉన్న ఈ భాషలన్నిటికీ ఎవరు మూలం? సహజంగా చరిత్రను అడిగితే మానవులు దీనికి కారణం. మానవులే భాషను కనిపెట్టారు, మానవులే లిపిని కనుగొన్నారు అని వారి యొక్క చారిత్రాత్మక గ్రంథాలలో మనం చూస్తూ ఉంటాం. ఏమిటి, మనుషులు చెప్పింది ఎంతవరకు నిజం? ప్రారంభంలో చూసొచ్చిన వాళ్ళు ఎవరు? ఒక్క దేవుడు తప్ప. సృష్టికర్తకు మాత్రమేనండి ప్రారంభంలో ఏం జరిగిందో ఆయనకు తెలుసు. ఈరోజు చరిత్రకారులు కానివ్వండి, గతాన్ని అధ్యయనం చేసేవాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ వారి ఆలోచనలు ఊహాజనితమైనవి, అంటే కేవలం ఊహించి వ్రాసినవి. మరి బైబిల్ అటువంటిది కాదండి. ఒక మనిషి ఊహ నుంచి పుట్టింది కాదు బైబిల్. సాక్షాత్తు దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా తన పిల్లలైన వారికి వ్రాయించి ఇచ్చిన గ్రంథం. అంటే సృష్టి పుట్టినప్పుడు మనిషి లేడు, కానీ సృష్టి ఎలా జరిగిందో అన్న దానితోనే బైబిల్ ఆరంభమైంది. ఆ ఒక్కటి ప్రాథమిక సాక్ష్యంగా మనకు నిలిచుంటుందండి బైబిల్ యొక్క ఔన్నత్యాన్ని చెప్పేది. అంతేనా? అవును. సృష్టి ఎలా పుట్టింది అన్న ఆరంభ మాటలతోనే బైబిల్ ప్రారంభమైంది. ఎందుకు దేవుడు రాయించాడు? అలా రాయించడానికి గల కారణం తన పిల్లలు అన్నిటినీ తెలుసుకోవాలి అని. కనుకనే కొన్ని విషయాలను దేవుడు తన గ్రంథంలో మనకు అవసరమైనవి, చాలా మనిషికి అనవసరమైన ఉన్నాయి, దేవుడు వాటిని గురించి ప్రస్తావించలేదు, చెప్పనూ లేదు. దానికి కారణం మనము తెలుసుకోవలసిన అవసరత లేదు కనుక. అవునా? అంతే. మరి మనకి ఏది అవసరమో దేవుడు దాన్ని రాయించాడు. అవసరమైనంత మట్టుకు దేవుడు మనకి వివరించాడు. భాష అనేసరికి ఒక మనిషిలో ఉన్న భావాలను మరొక మనిషితో పంచుకోవడాన్ని భాషగా మనం వర్ణిస్తాం, అంతే కదండి. లాంగ్వేజ్ అనగానే దేనినైతే మనం భాష అంటున్నామో, ఇద్దరు వ్యక్తుల మధ్య వారిలో ఉన్న భావాలను వ్యక్తీకరించడానికి ఉపయోగించే సాధనమే భాష. మిమ్మల్ని గురించి నేను ఏమనుకుంటున్నాను అన్నది నేను మాటలలోనే చెప్పగలను. అలాగే మీరు కూడా నాతో ఏం చెప్పాలనుకుంటున్నారో, ఏం తెలియజేయాలనుకుంటున్నారో అది భాష రూపంలోనే మీరు చెప్పగలరు. ఈరోజు ప్రపంచంలో సుమారుగా 7,139 భాషలు ఉన్నాయండి. ప్రపంచవ్యాప్తముగా నేటికి 7,139 సుమారుగా, అంటే 7,000 భాషల. అవునండి, లిపి కలిగిన భాషలు, లిపి లేని భాషలు, ఇలా ఎన్నో ప్రాంతాలను బట్టి భాష, వారి యొక్క జీవన శైలిని బట్టి భాష, ఇలా భాషలు అనేవి ప్రపంచవ్యాప్తముగా ఉన్నాయి. ఎందుకంటే మనుష్యులు ఒకరితోనొకరు సంభాషించడానికి ఉపయోగించే సాధనమే భాష. ఏం చెప్పాలనుకున్నా, ఏం వ్యక్తపరచాలనుకున్నా, అది సంతోషము కానివ్వండి, బాధ కానివ్వండి, మొదట మాట, తర్వాత లిపి. అందుకే మెజారిటీ అన్ని భాషలు శబ్దంలో ఉన్న లిపి కలిగిన భాషలు కొద్దిగానే ఉంటాయి. లిపి లేనివిగా మొదట భాషలు ఆరంభమయ్యాయి. అయితే ఈ ప్రపంచ భాషలు రావటం వెనక ఉన్న దైవ రహస్యం ఏంటి? దీని వెనక ఏమైనా దైవ రహస్యం ఉందంటే ఉంది, ఖచ్చితంగా. బైబిల్ చెబుతుంది దాన్ని. 7,000కు పైగా ఉన్న మనుష్యుల మధ్య ఇన్ని భాషలు విస్తరించడానికి గల కారణం ఏంటి? ప్రారంభానికి వెళ్ళిపోదాం. మనం ప్రారంభానికి వెళదాం.
ఏమంటే ఏదైనా తోటలో దేవుడు తోటను వేసి సృష్టి కార్యక్రమాన్ని పూర్తి చేసిన తర్వాత ఆదామును అవ్వలను దేవుడు చేశాడు, అది మనకు తెలుసు. వాళ్ళని బాలురుగా చేయలేదు కదా, ఎదిగిన వారుగా చేశాడు. అంటే వాళ్ళు పెద్దలుగానే వాళ్ళు నిర్మించబడ్డారు. వాళ్ళ దేహం సహజంగా బాలురు, చంటి పిల్లలు, మనం కన్న పిల్లలు భాష పుట్టిన వెంటనే రాదండి, వాళ్ళకి భాష రాదు. వారు ఎదిగిన వెంటనే ఎదుగుదలలో మనం మాట్లాడుకునే వాడుక భాషను వాళ్ళు వింటూ నేర్చుకుంటారు. దీనికి ఈ ప్రాథమికమైన ఈ భాష నేర్చుకోవడానికి ఏ బడి అవసరం లేదండి. బడికి వెళ్ళి నేర్చుకోవాల్సింది చదువు మాత్రమే. అందుకే మదర్ టంగ్ అంటారు. అంటే మదర్ టంగ్ అని ఎందుకన్నారు? ముందు అమ్మ ఏ భాషలో మాట్లాడుతుందో అమ్మకు అత్యంత చేరువుగా బిడ్డ ఉంటాడు కనుక అమ్మ నోటి వెంబడి వచ్చే ప్రతి భాషకు ఆ శబ్దాన్ని గుర్తుపడుతూ వాటిని జ్ఞాపకాల్లో పెట్టుకుంటాడు బిడ్డ. ఏమండి? అందుకే మన మదర్ లాంగ్వేజ్, మన మదర్ టంగ్, మన మూల భాష, మన ప్రాథమిక భాష, మనం పుట్టినప్పుడు భాష. మనం ఆంధ్రాలో పుట్టాం అనుకోండి తెలుగు మాట్లాడతాం, మహారాష్ట్రలో పుట్టాం అనుకోండి హిందీ మాట్లాడతాం, ఏమండి కర్ణాటకలో పుట్టాం అనుకోండి కన్నడ మాట్లాడతాం. మనం ఇలా రాష్ట్రాన్ని బట్టి భాష అనేది ఉంటుంది. అది ఎవరు నేర్పించవలసిన అవసరం లేదు. అయితే పుట్టగానే భాషతోనూ పుట్టడం మనిషి, అంతే కదండి. పుట్టుకతోనే ఏ మనిషికి భాష అన్నది రాదు. తాను పెరిగిన ఏమంటారు దాన్ని పరిసరాలను బట్టి, అతడు విన్న దానిని బట్టి, తన తల్లిదండ్రులు మాట్లాడుకునే వాటిని బట్టి భాష అన్నది మనిషి నేర్చుకుంటాడు. ఆ విధంగానే ప్రపంచంలోని మనుషులందరూ కూడా భాషను నేర్చుకున్నారు ఇప్పుడు ప్రస్తుత కాలంలో. ఏమండి? అంతేనా? అవును, అంతే. మరి ప్రారంభంలో ఏదైనా తోట దగ్గరికి వెళదాం. దేవుడు ఆదామును ఒక సంపూర్ణమైన మనిషిగా తయారు చేశాడు దేహాన్ని. తర్వాత జన్మనిచ్చాడు, ఆత్మను విడదీశాడు, అతనిలో పెట్టాడు. అక్కడ బైబిలులో దేవుడు చల్లపూట రావటం, వాళ్ళని దర్శించటం, వాళ్ళతో మాట్లాడటం, ఇది జరిగేది. ఏమండి? ఆదాము దగ్గరకు పుట్టిన జీవరాశులన్నింటినీ కూడా తీసుకొని వచ్చి పేర్లు పెట్టమన్నాడు. అంటే ఆదాముకి లిపి ఉంది? ఆదాముకున్న భాష ఏంటి మీరు చెప్పండి? బైబిల్ ఏమైనా ఉందా? హిబ్రూ భాష అని కానీ, గ్రీకు భాష అని కానీ, ఏమండి పాత భాషలు, ప్రాచీన భాషలు అంటే ఏమైనా చెప్పుకోవాలంటే ఇవేనండి. సుమేరియన్ భాష, ఈజిప్షియన్ భాష, గ్రీకు భాష, హిబ్రూ భాష, చైనీస్ భాష, ఇవన్నీ కూడా ప్రాచీన భాషలు. కనుక ఈ ప్రాచీన భాషలు అనేవి ఉన్నాయి. ఈ ప్రాచీన భాషల్లో ఆదాము పలికిన భాష ఏంటి? అది మనకు తెలియదు, బైబిల్లో రాయలేదు దాని గురించి. కానీ అతడు తన మనస్సులో ఉన్న భావాలను వ్యక్తీకరించడానికి మాత్రం దేవుడు అతనికి భాషనిచ్చాడు. అది మీరు గుర్తించాలి. ఆదాము ఏ బడిలో నేర్చుకున్నాడు? ఆదాముకి ఎక్కడి నుంచి వచ్చే మాటలు? ఆదాము బాలుడుగా ఉండి అంతకంత కొద్ది కొద్దిగా భాష నేర్చుకున్నవాడు కాడు ఆయన. ఏమండి? ఆదాము వాళ్ళని ఇద్దరిని చేశాడు. చేసినప్పుడు వాళ్ళిద్దరు మోగవాళ్ళగా సైకిల్ చేసుకున్నారు అనుకున్నారా? లేదండి. అపవాది వచ్చిందండి ఏదైనా తోటలోకి, మాట్లాడిందండి, ఇది నిజమా అంది. అంటే భాషేనా? భాషే, వాళ్ళకి అర్థమైన భాషే. వారు ఇద్దరి మధ్య ఉన్న భాష ఏదో ఆ భాషతోనే మాట్లాడింది. లేదంటే అవ్వకేం అర్థం అవుద్దండి? ఒక జపానుడు వచ్చి మీ దగ్గర మాట్లాడి అనుకోండి జపనీస్ భాష, మీకేం అర్థం అవుతుంది? కనుక మనకి ఏదైనా అర్థం కావాలి అంటే మన భాషలో మాట్లాడేదై ఉండాలి, లేదా మన మదర్ టంగ్, మనకు అర్థమైన భాష, మనం నేర్చుకున్న భాష, మనకు అవగాహనలో ఉన్న భాష. అంతేనా? అవును. మరి ఏదైనా తోటలో ఆదామవ్వలు భార్యాభర్తలుగా ఏమండి మోగ సైకిల్ ఏం చేసుకోలేదు, వాళ్ళు మాట్లాడుకున్నారు. దేవుడు కూడా వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడాడు. మరి ప్రారంభంలో వాళ్ళు తప్పు చేసినప్పుడు దేవుడు వచ్చి మీరు ఎక్కడున్నారు అని అడిగినప్పుడు ఆదాము ఏమన్నాడు చూడండి ఒకసారి. ఆదికాండంలో 2వ అధ్యాయం దేవుడు మొదట వాళ్ళకు కొన్ని ఆదేశాలు ఇచ్చాడు. ఏమని? 2వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. ఏమండి?
ఆదికాండం 2:16-17 వచనంలో, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలను తెలియనిచ్చు వృక్ష ఫలాన్ని మాత్రం తినకూడదు. ఒకవేళ నువ్వు తింటే నిశ్చయముగా నువ్వు చచ్చిపోతావు, నిశ్చయముగా చచ్చిపోతావు. మరి ఇది అర్థమయ్యే భాషలో చెప్పే ఉంటాడంటారా, లేదా సంజ్ఞల భాష అంటారా? అంటే సంఖ్యల భాష అంటే, సంఖ్య అంటే ఏంటంటే సైన్ లాంగ్వేజ్ అంటారు దాన్ని. మనకున్న ప్రాచీన భాషల్లో పిక్టోరియల్ లాంగ్వేజ్, ఈజిప్షియన్ లాంగ్వేజ్ ఉందనుకోండి, వాళ్ళు బొమ్మలతో, వాళ్ళ భాషకు బొమ్మలు ఉండేవి. అందుకే ఇప్పటికీ కూడా వాళ్ళ ఇన్స్క్రిప్షన్స్, వాళ్ళ తాలూకా శిథిలాల పైన వాళ్ళ భాష రాయబడి ఉంది. దాన్ని కొంతమంది డీకోడ్ చేసి దీనికి ఇది, దీనికి ఇది, దీనికి ఇది అని వాళ్ళు తెలుసుకున్నారు. నిజంగా క్రీస్తు పూర్వంలో వాళ్ళు ఏ భాష మాట్లాడారు అంటే ఈజిప్షియన్ భాష వాళ్ళు మాట్లాడారు. ఎందుకంటే మరి మోషే వెళ్ళాడు, ఫరోల్తో మాట్లాడాడు, వారి మధ్య మరి భాషలు ఉండబట్టే కదండి ఒకరితోనొకరు మాట్లాడుకున్నారు. ఏమండి? కనుక ఒకరితోనొకరు సంభాషించాలి, ఒకరి భావాలు ఒకరు పంచుకోవాలి, ఒకరి విషయాలు ఒకరు తెలుసుకోవాలి. ఇవన్నీ జరగాలి అంటే భాష అనేది చాలా ప్రధానమైనది. ఏమండి? ఎందుకంటే ఇంటరాక్షన్, ఒకరితోనొకరు అవగాహన రావాలి అంటే ఏమండి, కనీసం భాష లేని పాపం మగవాళ్ళు ఉంటారు కదండి, పుట్టుకతోనే మగవాళ్ళు, వాళ్ళకు కూడా భాష ఉందండి. ఏంటిది? సైన్ లాంగ్వేజ్ అంటారు దాన్ని. అంటే అప్పుడప్పుడు చూడండి, బదిరులకు వార్తలు అని ఉంటుంటాయి. బదిరులకు వార్తలు అనగానే వాళ్ళు పాపం వినపడవు వాళ్ళకేమి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు చేతులు గుర్తులతో కొన్ని ఆ వార్తలు చదివేవాళ్ళు కొన్ని గుర్తులు చేస్తున్నారు. ఎప్పుడో పాతకాలంలో దూరదర్శన్లో ఏమండి బదిరులకు వార్తలు వచ్చేవండి. మరి ఇప్పుడు ఎన్ని ఛానళ్ళు వస్తున్నాయో నాకైతే తెలియదు. కానీ అంటే ఉన్న వార్తలు వాళ్ళకు కూడా తెలియటం కోసం వాళ్ళకంటూ ఒక భాష, అది సంజ్ఞల రూపంలో చెప్పేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ జరగాలి అంటే, ఒకరి భావాలు ఒకరు ఎక్స్చేంజ్ చేసుకోవాలి అంటే, ఒకరితోనొకరు సంభాషించుకోవాలి అంటే సంభాషణలోనే భాష ఉంది. కనుక భాష అవసరం. దేవుడు ఆదామవ్వలకు భాషనిచ్చాడు, అది మీరు తెలుసుకోవాల్సింది. దేవుడు ఆదాము అవ్వలకి భాష నేర్పించాడు. ఏంటి, మీరు పుట్టిన మీ పిల్లలకి ఏమి నేర్పిస్తారు చెప్పండి? అమ్మా అని అంటారు. ఎందుకంటే మనం ఏమంటే వాడు అంటాడు. అత్త, నాన్న నేర్పిస్తాం కదండి చిన్నపిల్లలకి. మన గర్భాన పుట్టిన పిల్లలకి మనం భాషను నేర్పిస్తూ ఉంటాం. శబ్దాలను వాడు గుర్తుపడుతూ ఉంటాడు, ఈ శబ్దానికి అర్థం అని వాడు తెలుసుకుంటూ ఉంటాడు. దేవుడు కూడా అండి తాను కన్నా తన పిల్లలకు భాష నేర్పించాడు. నిజంగా దేవుడే భాష నేర్పించాడా? భాష నేర్పించాడండి. ఆదామవ్వలు అక్కడ కనిపెట్టిన భాష కాదు అది. ఆదామవ్వలు కొడబలుక్కొని మనం ఒక భాషను ప్రయోగిద్దాం, మన భాషను కనుగొందాం అని తయారు చేసుకోలేదు ఏ భాషని వాళ్ళు. ఆది మానవులుగా, ఆది దంపతులుగా వాళ్ళకి దేవుడు భాషను నేర్పించాడు. కనుకనే ఆ భాషతో, అంటే భాషా పరిజ్ఞానాన్ని దేవుడు వారు బుర్రలో పెట్టాడు. ఏమండి, ఈ చరిత్రకారులను అడిగితేనండి వాళ్ళు ఏం మాట్లాడతారు తెలుసా? ఆది మానవుడు బుర్ర లేనివాడు, బుద్ధి లేనివాడు, భాష తెలియనివాడు. ఏమండి, ఎవడికి కావాలండి ఈ చరిత్ర? ఈ మనిషి రాసిన చరిత్ర ఎవడికండి కావాలి? సాక్షాత్తు సృష్టికర్తే నిజాలు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడే సకల రహస్యాలను మనకి విప్పి చెబుతున్నప్పుడు, వీళ్ళ చరిత్ర పుటలు ఎవరికి కావాలి? వీళ్ళు తుప్పు పట్టిన వీళ్ళ చారిత్రాత్మక గ్రంథాలు ఎవరికి కావాలి? ఆదాము తెలివైనవాడు, మేధావి. ఏమండి, అప్పుడప్పుడు కొన్నిసార్లు అంటే ఏకసంతాగ్రహి అంటారు. ఏకసంతాగ్రహి అంటే ఒకసారి వింటే వెంటనే పట్టేస్తాడు. అంటే చాలా యాక్టివ్. ఎలా చెప్పగలం మనం? ఆదాముని ఎలా చేశాడు? పడుకోబెట్టి అతని ప్రక్కటెముకలో ఒక ఎముకను తీసి స్త్రీగా మలిస్తేనే, నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము, నరుని నుంచి తీసావు కదా డాడీ, నారి పేరు కూడా పెట్టేశాడు. అబ్బో, చాలా ఫాస్ట్గా ఉన్నాడు ఆదాము.
మరి వీళ్ళేంటంటే అలా మాట్లాడతారు? ఆదిమానవుడు గుహల్లో ఉండేవాడు, ఆదిమానవుడు రాళ్ళుతోనేమో నిప్పంటించేవాడు. ఎవడికి చెబుతావురా సోదంతానా? బైబిల్ దగ్గరకు రా, చరిత్ర నేర్పిస్తుంది బైబిల్. భాషల కోసం నీకేం తెలుసు? మానవ చరిత్ర కోసం నీకేం తెలుసు? మానవ వంశావళుల కోసం నీకేం తెలుసు? బట్ట కట్టడం రాదంటావు, జ్ఞానం లేనివాడిగా ఎదిగాడు అంటావు, భాష లేదంటావు, ఏదో నీ నోటుకు వచ్చింది మాట్లాడుతుంది. ఎందుకంటే మేమందరం గొర్రెలం కదా. ప్రతి శాస్త్రవేత్త, ఆడి చరిత్రకారుడు కానివ్వండి, ఏ దరిద్రుడైనా దౌర్భాగ్యుడైనా వాడు ఏమనుకుంటాడంటే వీళ్ళందరికీ ఏమీ తెలియదు, అనామకులు, నేను ఏది చెబితే అదే వీళ్ళకి వేదం అని అనుకుని ఫీల్ అయిపోతుంటాడు. రే, అది ప్రపంచంలో ఎవరికైనా చెప్పు, బైబిల్ తెలిసినోడికి చెప్ప కథలో. ఎందుకంటే దేవుని యొక్క జ్ఞానాన్ని పఠించేవాళ్ళం, చదివేవాళ్ళం మేము. నీ కట్టుకథలు ఎవరికి కావాలి? నీ కట్టుకథలు అంటే అంగారక గ్రహం మీద జీవులు ఉన్నాయన్నట్టు ఉంటుంది కట్టుకథ. ఇది లేటెస్ట్ కట్టుకథ. ఇది అమెరికా వాడు కూడా చెప్పే కట్టుకథ. ఏలియన్సా? డిస్ట్రిక్ట్ 9లో ఉన్నాయా ఏలియన్స్? రే, ఇవన్నీ పచ్చి అబద్ధాలు. ఏమండి, ఇది చాలా సంవత్సరాలుగా జైశాలి గారితోనే ఆరంభమైంది ఈ సవాళ్ల పరంపర. ఏదో అగ్రరాజ్యం కాబట్టి మేము చెప్పేవన్నీ నిజాలైపోతాయని ఒక దౌర్భాగ్యపు ఆలోచన ప్రపంచ దేశాలకు ఉంది. అమెరికాకి ఏం తెలుసు? డబ్బుంటే గొప్పదా? అంటే డబ్బుంటే నువ్వు ఏది చెప్పినా అది నిజమా? పేరు ప్రఖ్యాతులు ఉంటాయి కాబట్టి నువ్వు ఏది చెప్తే అది నిజమైపోతుందా? నో. బైబిల్ చెప్పేది నిజం. దేవుడు ఆది మానవుణ్ణి విజ్ఞానిగా చేశాడు, మనలో ఒకరి వంటి వాడయ్యాడు. అంటే సాక్షాత్తు దేవుడంతటి వాడిగా ఆదామును చేస్తే నువ్వేంటి అలా చెబుతావు? ఆయనే చక్కగా చర్మం చొక్కాలు గుట్టించి ఇచ్చాడు వాళ్ళకి. అవునా? వాళ్ళు అన్నీ నేర్చుకున్నారు. నోవహును పిలిచాడు, ఓడ కట్టే అన్నాడు, కట్టేశాడు. అంత పెద్ద ఓడ, ఏదీ లేనప్పుడు అంత పెద్ద ఓడ నిర్మించడం ఏంటండి? కయ్యను హేబెలు పుట్టిన తర్వాత మరి వాళ్ళు బలర్పించినప్పుడు ఏమంటే మంట ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? వాళ్ళు వంట చేసుకోవడానికి మంట ఎక్కడి నుంచి? అంటే నిప్పు పుట్టించడం కూడా వాళ్ళకి తెలుసా? తెలుసు. వీడిని అడిగితే రామాపితికస్ బామాపితికస్ అని చెప్తాడు ఈ పనికి మాలిన దౌర్భాగ్యపు శాస్త్రవేత్తలు. ఏడు కోతుమొక్కలు చూపించా. అవునా? డార్విన్ గాడు ఆడొక బుద్ధిహీనుడు. ఏమనంటే విదేశీయుడు కాబట్టి ఆ విదేశీయుడు ఏ కారు కోత కూసినా దాంట్లో అర్థాలు వెతుక్కునే దౌర్భాగ్యులు ఉన్నంత కాలం శాస్త్రవేత్తలకి ఇలా పట్టం కడుతూనే ఉంటారు. బైబిల్కి మాత్రం పట్టం కట్టరు. ఏమనంటే మత గ్రంథం. అందుకే ఈ తరంలో మమ్మల్ని పుట్టించాడు. బైబిల్ యొక్క ఔన్నత్యాన్ని సమాజంలో ప్రకటించడానికేనండి ఈ తరంలో మమ్మల్ని కన్నాడు దేవుడు. కనుక దేవుని పిల్లలారా, బైబిలు జ్ఞానాన్ని పఠిస్తున్న మీరు అందరిలా మీరు మూర్ఖులు బుద్ధిహీనులుగా ఉండవలసిన అవసరం లేదు. ఏమండి, ఏ పరిశోధన చేయకపోయినా ఒక్క మాటలో రే ప్రపంచంలో భూమి మీద తప్ప ఎక్కడ జీవరాశి లేదు అని ఇంత ఘంటాపదంగా మనం చెప్తున్నాం అంటే ఏంటండి మనకున్న బ్యాక్గ్రౌండ్? ఆ ఎలాన్ మస్క్ గాడు తెగ ప్రయత్నాలు చేసేసి 2023కో 2025కో అక్కడికి పోదాం అనుకుంటున్నాడు. ఆ మార్స్ అంగారక గ్రహానికి. ఏముందరు అక్కడికి? ఎందుకు పోతావు అక్కడికి? అక్కడ ఏదో మేఘం కనబడితే అదొక విచిత్రం వీడికి. అక్కడేదో చిన్న శబ్దం వినబడితే అదొక విచిత్రం. ఆ శబ్దాలు అక్కడ వినబడవేంటి? ఆ రేగుల శబ్దాలు, ఆ డప్పుల శబ్దాలు, ఆ గాలుల శబ్దాలు అక్కడ ఉండవా? ఏదో ఇతర గ్రహానికి వెళ్ళిపోయిన డప్పు కొట్టుకున్నావు. అది ఏమీ లేవురా. అవన్నీ కూడా నిష్ప్రయోజనమైనవి. బైబిల్ చెప్పిన సంగతులు మనుషులు అంగీకరిస్తారా? లేదండి. దేవునికి భిన్నంగా ఉండేవాళ్ళు. కాబట్టి శాస్త్రం అనేసరికి, చరిత్ర అనేసరికి ఏదో గొప్పదే మీరు అనుకోండి. ఈ లోక సంబంధమైన విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న వాళ్ళు అలాగ అనుకుంటారు. నాట్ ఇన్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్. ప్రపంచ విశ్వవిద్యాలయాలు మించిన విశ్వవిద్యాలయం ఇది. నువ్వు మత సంబంధమైనది అనుకుంటావు, ఏమనుకుంటావు అనుకో, నీ కర్మది. ఈ విశ్వవిద్యాలయంలో చదువుకున్న వాళ్ళు మీరు గర్వపడండి, మీసం తిప్పండి, నో ప్రాబ్లం నాలాగా. ఎందుకంటే అతిశయం. మహాజ్ఞానాన్ని మనం వారసులమయ్యాం. ఎక్కడో క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీలో, ఎక్కడో ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలోనో అందులో ఉన్నదేదో మహాజ్ఞానం అనుకుంటారు. ఏంటా మహాజ్ఞానం? ఇదిగో ఎలియన్స్ కోసం భూతద్దలు పెట్టి వెతికే దౌర్భాగ్యపు సంతతి. లేదా ప్రపంచ విస్ఫోటనం కోసం విష పదార్థాలను సృష్టించే దౌర్భాగ్యమైన జ్ఞానం, పిచ్చి జ్ఞానం, వెర్రి జ్ఞానం. మనుషులకు ఉపయోగపడే జ్ఞానం అంటే ఏంటంటే చెయ్యండి. అది కరోనాకు మందు కనిపెట్టారా? వెరీ గుడ్, మంచిది, హర్షిస్తాం మేము కూడా.
పేదవాడు బ్రతకడానికి అనుకూలమైన వాతావరణం కల్పిస్తారు, అది చెయ్యండి. మానవ ప్రయోజనకరమైనవి చేయండి, నిష్ప్రయోజనమైనవి చేయకండి. దానికోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేయకండి. కాబట్టి దేవుని జ్ఞానాన్ని పఠించే మీరు పిల్లలారా, ప్రపంచ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న వారందరికంటే, మరలా చెప్తున్నాను, బైబిల్ చదువుకున్నవాడు విజ్ఞుడు. ఎవరైనా చెప్పగలరు అలాగా? ఎవరండి చెప్పగలడు? అలా చెప్పాలి అంటే గెట్స్ కావాలి, దమ్ములు ఉండాలి. మాకున్న దమ్ము ఏంటి? మాకేం దమ్ము లేదు, బైబిలే మా దమ్ము. బైబిలే మాకున్న వెన్నెముక. బైబిల్ను బట్టే చెప్పగలం దేన్నైనా సరే. నమ్మకంతో అండి. సృష్టికర్త వ్రాయించాడు గనుక, సర్వం తెలిసిన సర్వజ్ఞాని వ్రాయించాడు గనుక, ఈరోజు కాకపోయినా రేపైనా బైబిల్ కాళ్ళ దగ్గరికి రావాలి ఎవడైనా ప్రపంచంలో. యు మే బి ఎన్ అమెరికన్, కెనేడియన్ ఆర్ వాట్ ఎవర్ యూ మే బి, ఎవడైనా కావచ్చు. నువ్వు ఏదో పెద్ద విదేశాల్లో చదువుకున్నాడు కాబట్టి మహాజ్ఞానం అనుకోకండి, వారంతా ఎర్రబాగులోళ్ళు. మనోడికి ఎలాగ అలవాటు అయిందండి? ఫారెన్ విదేశం అనేసరికి అబ్బా మేడ్ ఇన్ అమెరికా ఇచ్చేయి నాకుతాను దాన్ని, మేడ్ ఇన్ జపానా ఇచ్చేయి ఒళ్ళంతా పూసుకుంటాను, మేడ్ ఇన్ ఇండియా, ఇండియా ఇండియా అంటే ఎందుకంత నీరసం? అంటే ఇండియా ఎందుకు కొరగానిదనా? ఇండియాలో ఉన్నవాళ్ళు ఎవరో అంత సత్తా ఉన్నవారు లేరనా? అంటే నీ దేశాన్ని నువ్వే కంచపరుచుకుంటావా? వద్దరా, దేవుడు ఇచ్చాడు కదా. లోకములో జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని ఏర్పరచుకుంటాను అన్నాడుగా. ఆ మాట నమ్మకం లేదా? లేదు, ఇండియాలో ఉన్న వాళ్ళకి అంత గట్స్ ఉంటే ప్రపంచంలో ఏ శాస్త్రవేత్తను నిలబెట్టమన్నాడు. రే ఎక్కడ ఏలియన్స్ లేవురా, ఛాలెంజ్ అని మనం ఇప్పటికే అంటున్నాం. ఏమంటే మన ఇంగ్లీష్ సింహగర్జన మనం ముద్రించి విడుదల చేసి సంవత్సరాలు అయిందండి. ఎవడు ఎందుకు కిమ్ అనకుండా ఉన్నాడు? ప్రపంచ ముఖ్యులైన నాయకులకు, లైబ్రరీస్కి అన్నిటికీ పంపించాం. ఎందుకు వాళ్ళు నిమ్మక నీరెత్తినట్టున్నారు? వాళ్ళకి తెలుసు ఏమని, వీళ్ళు అడిగేదానికి సమాధానం మన దగ్గర లేదు, వీళ్ళు అడిగే ప్రశ్నలకు జవాబు మనం చెప్పలేము అనే సంగతి తెలుసు వాళ్ళకి. అదేనరా మనం నమ్మిన, మనం చదువుతున్న దైవ గ్రంథమైన బైబిల్ యొక్క గొప్పతనం. నమ్మంటారా బైబిల్ని? దేవుడు రాయించిన గ్రంథం అర్రా. పనికిరాని మనిషి మాటలు, మనిషి రాసిన పుస్తకాలను, చెత్త పుస్తకాలు చదవడం కాదండి, బైబిల్ చదవండి. విశ్వవిద్యాలయంలో ఈ జ్ఞానాన్ని నేర్చుకోండి. ఎంత డబ్బైనా సరే పర్లేదు, ఎదురిచ్చి కొనుక్కోండి ఈ జ్ఞానాన్ని. మీ సంపాదన అంతా ఇచ్చైనా కొనుక్కోండి. మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం అంతా నేర్చుకోవాలి. ఇది నేర్చుకుంటే మీ ముందు ఎవడు నిలబడలేడు. బహిరంగంగా పబ్లిక్గా మాట్లాడడానికి దమ్ములు కావాలి, జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం దేవుడు రాయించిన మన కోసం జ్ఞానం అండి. అది మన మహిమ నిమిత్తం రాయించిన జ్ఞానం అండి. కాబట్టి ప్రపంచ చరిత్రకారులు ఏదో చెప్పారు. ఎవడకు కావాలి నీ చరిత్ర? నీ చరిత్ర నమ్మితే యేసుప్రభు పారిపోయి కాశ్మీర్ వచ్చాడని చెప్తావు, కట్టు కదా. ఒకటి కాశ్మీర్ తెచ్చేశాడు ఏమండి, మరొకటి రేపు పొద్దున కన్యాకుమారి కూడా తీసుకొచ్చేస్తాడు ఏమండి. తమిళనాడు వచ్చాడని ఎప్పుడు కట్టుకథలు చెప్పారు. తమిళ హిందూ అటు యేసుప్రభు నోటికి వచ్చిందల్లా చెప్తారండి ప్రతి చరిత్రకారుడు. కనుక ఏదో శాస్త్రవేత్త చెప్పాడు కాబట్టి గొప్పదనో, ఏదో చరిత్రకారుడు చెప్పాడు కాబట్టి గొప్పదనో అలా నిర్ధారించకండి. బైబిల్ చెబితే దాన్ని ఆమోదించండి, బైబిల్ చెబితే దాన్ని నిర్ధారించండి. ఎందుకంటే దేవుడు తప్పు చెప్పడు, తప్పు వ్రాయించడు. అవునా? అవును. కనుక ప్రారంభ మానవుడు, ఆది మానవుడు, జ్ఞానము లేనివాడని కట్టుకథలు ప్రపంచానికి చెప్పు. ఎరుబాగులు నమ్ముతారు, భలే 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 చెప్పలు పడతారు వాళ్ళు. అందులో అమెరికా వాడు ఉంటాడు, ఆస్ట్రేలియా వాడు ఉంటాడు, కెనడా వాడు ఉంటాడు ఏమండి, జర్మనీ వాడు ఉంటాడు. ఈ దౌర్భాగ్యులందరూ ఉంటారు, భలే భలేగాళ్ళు వీళ్ళందరూ కూడా. కానీ ఇండియాలో ఉన్న బైబిల్ చదువుకున్నవాడు మాత్రం భలే భలే అండో. ఎందుకంటే దాని వెనక ఎంత నిజాలు ఉన్నాయనేది చరిత్ర వాడికన్నా మనకు తెలుసు బాగా. చారిత్రాత్మక గ్రంథాన్ని కలిగిన వాళ్ళం కనుక. కాబట్టి దేవుడు ప్రారంభ మనిషి ఆది మానవుని గురించి వ్రాస్తూ ఏమండి, దేవుడని యెహోవా 2వ అధ్యాయం 16-17 కదండి మనం చదువుకున్నాం మాటలు. ఆదికాండం 2:16-17 దేవుడని యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు, నీ వీటిని తిరుదం నిశ్చయముగా చచ్చెదవనడానికి ఆజ్ఞాపించెను. ఆజ్ఞాపించినట్టు ఏందో చెప్పుంటాడు. మోగ భాష, మోగ సైగలు ఏం చేయలేదు దేవుడు అక్కడ. భాష
తన దూత ద్వారా భాషతో మాట్లాడించాడు. బాగా వినండి, తన దూత ద్వారా భాషతో మాట్లాడించాడు. ఆ భాష ఆదాముకు నేర్పించాడు. నేర్పించడం అంటే అతని జ్ఞానంతోనే, అతని పుట్టుకతోనే ఆ భాష పైన ప్రజ్ఞ అతనికి వచ్చేసింది. అవును, అవునండి. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, ఎక్కడా, తెలుగులో అయితే ఎక్కడా, ఇంగ్లీష్లో అయితే వేర్ ఆర్ యూ, హిందీలో అయితే కహా హై. ఏమండి, ఇలాగా ఏ భాషను బట్టి ఆ భాష. అంటే అతను అడగాలనుకున్నది శబ్దరూపంలో అంటున్నాడు. ఎక్కడున్నావు నువ్వు? ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావు అనేను. అందుకు అతడు మూగ భాష ఏం మాట్లాడలేదు, బెబ్బే బెబ్బే అని. ఏమండి, ఆదాము బెబ్బే కాదు, మరేంటి, నేను తోటలో, నువ్వు అడిగావు కదా ఎక్కడా అని, అది నాకు అర్థమైంది. ఎక్కడా నువ్వు అడిగావు కాబట్టి అది అర్థం చేసుకొని నాకు అర్థమయ్యి నేనేమన్నానో తెలుసా, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు నేను దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకుంటుని. అతని మనస్సులో ఉన్నదాని భావాన్ని ఎక్స్ప్రెస్ చేశాడు భాషతో ఎక్స్ప్రెస్ చేశాడండి. కనుక అవ్వకి భాష వచ్చు, ఆదాముకి భాష వచ్చు, చివరికి ఏదైనా తోటలోనికి వచ్చిన అపవాదికి భాష వచ్చు. దేవుడైన యెహోవా ఆదామవులతో మాట్లాడడానికి పంపిన దేవదూతకి భాష వచ్చు. అవునా? వాళ్ళందరికీ భాషలు వచ్చు. నువ్వు భాష అని ఒకటే అంటున్నావు, కానీ భాషలు నీకు తెలిసింది ఒక్క భాష ఏమో. అసలు ఈ ప్రపంచ భాషలు ఎందుకు వచ్చే, దేవుడు ఎందుకు అసలు ఈ భాషల పర్వాన్ని ప్రారంభించాడు అనుకుంటున్నారు కదా, ఏమండి? అవును, చూద్దాం ఒకసారి. ఆదికాండం 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆదికాండం 11వ అధ్యాయం 1వ వచనం ఏమంటున్నాడు అక్కడ? భూమి యందంతటా ఒక్క భాష, ఒక్క పలుకును ఉండెను. అంటే భూమి యందంతటా అంటే బాబేలు దగ్గరకు వచ్చేసరికి ఆదాము మొదలుకొని, ఆదాము ఏ భాష అయితే దేవుడి దగ్గర నేర్చుకున్నాడో, ఏ భాషతోనైతే దేవుడితో సంభాషించాడో అదే భాష, ఒక్క భాష. ఏమండి, ఒక్క పలుకు అంటే ఒకే పలుకు. రా అంటే రానే ఉండేది, రా అంటే పో అని అర్థం ఉండదు. ఏమండి, అంటే పలుకు అదే, ఒకే విధమైన పలుకు. అంటే ఆ స్వరాన్ని ఎలా పలుకుతున్నారు అదే విధంగా ప్రపంచంలో ఆ రోజు విస్తరించిన జనాంగం అంతా కూడా పలికేవారు. ఒక్క భాష, ఒక్క పలుకు ఉండెను. అవునా? అప్పుడు చూడండి నిర్ణయం జరిగింది. ఏమి నిర్ణయం? ఆదికాండం 11వ అధ్యాయం 6-7 వచనాలండి. భాషల రహస్యం. ఇది ప్రపంచ భాషలకు సంబంధించిన శాస్త్రవేత్తలకు తెలియని విషయం బైబిల్ చెప్తుంది. అవును, ఆదికాండం 11వ అధ్యాయం 6-7 వచనాలు. అప్పుడు యెహోవా, ఇదిగో జనమంతా ఒక్కటే, వారందరికీ కూడా మాట్లాడుకోవడానికి ఉన్న భాష ఒక్కటే, వారి పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు అనుకున్న ఏ పనైనా సరే చేయడానికి వాళ్ళకి ఆటంకం ఏమీ లేదు. ఎందుకంటే అందరికీ ఒకరంటే ఒకరు అర్థమైపోతుంది, ఒకరినొకరు అర్థం చేసేసుకుంటున్నారు, ఒకరి భాషలో ఒకరి భావాలు ఒకరితో మాట్లాడేసుకుంటున్నారు. అవునా? ఏం చేయాలనుకుంటున్నారు ఒక్క మాటలో చెబితే అందరికీ అర్థమైపోతుంది, అందరూ ఒక దగ్గరికి వచ్చేసారు. ఇప్పుడు ఏం చేయాలి? కనుక ఇప్పుడు దేవుడు ఒక నిర్ణయం తీసుకుని చూడండి. ఇక్కడే భాషల రంగ ప్రవేశం ప్రపంచ చరిత్రలో జరిగింది. అవునండి, ప్రపంచ చరిత్రలో సంభవించిన సంఘటనలు. చదువునా? కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకరికి తెలియకుండా, అక్కడ వారి భాష ఒకటే భాష కదా, తారుమారు చేద్దాం, భాషను భాషలుగా మారుద్దాం. అదండి దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. అప్పటి వరకు ప్రపంచం అంతా ఒకే పలుకు, ఒకే భాష. లీపొందో లేదో పక్కన పెట్టండి, తర్వాత చూద్దాం. భాష ఒక్కటే, ఆరంభ మనుషుల ఆది మానవుల భాష ఒక్కటే.
ఆ భాషను దేవుడు భాషలుగా, ఒక్క భాషను ప్లూరల్ చేద్దాం అనుకున్నాడు. ఏమండి? భాషల గూర్చి సంబంధించిన జ్ఞానం లింగ్విస్ట్ అంటారు, దానికి సంబంధించిన భాష లింగ్విస్టిక్స్. భాష పైన విజ్ఞానం, భాషకు సంబంధించిన జ్ఞానం, అంతేనా? అవును. కనుక దేవుడు ఏమనుకున్నాడు ఇక్కడ? బాబెలు దగ్గర నిర్ణయాన్ని తీసుకోబోతున్నాడు. ఏమని? ఇప్పుడు మనం వాళ్ళ మధ్యకు వెళ్ళి వారిలో ఒకని మాట మరొకరికి తెలియకుండా అక్కడి భాషను తారుమారు చేసి రండి చేసేద్దాం. ఎందుకు చేయాలనుకుంటున్నాడు ఈ మాట? ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? కిందకి చదవండి, ఇంకా 9వ వచనం. దానికి బాబెలు, తారుమారు అంటే బాబెలు. ఈ రోజుకి ప్రపంచ చరిత్రలో ఉంది బాబెల్. బాబిలోనియన్ కింగ్డమ్ ఆరంభమైన బాబెల్, ఇరాక్. అవునండి, అవును. ఆదికాండం 11:9 ప్రియులారా. ఎందుకనగా యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసి అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. అంటే భూమి అందంతటా వీళ్ళు చెదిరిపోవాలి అంటే భాషలలో తారుమారు కావాలి. అంటే ఆరంభంలో అనేక భాషలు, ఎన్ని భాషలు మనకు తెలియదండి, 1, 2, ఒక భాష అయితే ఉండేది, కానీ మల్టీ లాంగ్వేజ్, రకరకాల భాషలు, ఒకరి మాట ఒకరికి అర్థం కాలేదు. అందులో ఇంగ్లీష్ ఉందని నేను అనటం లేదు, ఏమండి? కానీ ప్రారంభంలో దేవుని, ఎందుకంటే మనిషి కనిపెట్టిన భాషలు ఉన్నాయండి. మనిషి లిపి ద్వారా మనిషి భాషలను కనిపెడతాడు. మనిషికి ఏం పోయేగాలం, ఏదైనా చేస్తాడు, ఏమండి? ఎన్నిటి మీద పిచ్చి ప్రయోగాలు చేస్తున్నాడు. కాబట్టి ఆడికి నచ్చిన భాష తయారు చేసుకుంటాడు. ఏమండి? ఈ మధ్యన వార్తల్లో వచ్చింది కదా, బాహుబలి అనే సినిమా కోసం ఒక కొత్త భాషను కనిపెట్టారటండి. ఏదో భాష, దాని పేరు కిలికిలి భాష అట. కిలికిలి భాష అంటే కొత్త భాష నువ్వే చేసావా అంటే ఒక భాషనే కనిపెట్టారట వీళ్ళు. కనుక ఎన్నిటినో సాధించిన మనిషి భాషను, కొత్త భాషను తయారు చేసుకోవడం పెద్ద విషయం ఏం కాదు వాడికి. విడిపోయిన తర్వాత భాషలు పెట్టుకున్నారు, వదిలేయండి. కానీ ప్రారంభంలో విడిపోవడానికే దేవుడు భాషలు పెట్టాడు. అది మీరు నోట్ చేసుకోవాల్సింది. భాష ఎందుకు పుట్టింది? నువ్వు ఒక దగ్గర ఉంటే మంచిది కాదు నాయన చిట్టికన్నా, నా సంకల్పం చాలా ఉంది. నువ్వు మిగతా ప్రాంతాలకు వెళ్ళవా? భూమి అంతటా వెళ్ళాలి కదా. ఉత్తర అమెరికాకి ఎవరు వెళ్తారు? దక్షిణ అమెరికాకి ఎవరు వెళ్తారు? ఐరోపా ఖండానికి ఎవరు వెళ్తారు? ఆస్ట్రేలియా ఖండానికి ఎవరు వెళ్తారు? అటు రష్యాకి ఎవరు వెళ్తారు? చైనాకి ఎవరు వెళ్తారు? కింద ఉన్న ఆఫ్రికా ఖండానికి ఎవరు వెళ్తారు? ఏమండి? ఇక ధ్రువ ప్రాంతాలకు ఎవరు వెళ్తారు? మరి ఈ ప్రాంతాలన్నిటికీ భాషలు ఉన్నాయండి. 7,000 చిల్లర భాషలు ఇప్పుడే కదా మీకు చెప్పాను. ఆధారపూర్వకంగా మనకి 7,139 భాషలు ఉన్నాయండి ప్రపంచంలో ఈరోజు. ఉన్నాయా? ఉన్నాయి, ఎందుకు లేవు? బోల్డ్ భాషలు ఉన్నాయండి మనకి. మన భారతదేశంలోనే సుమారు 22 భాషలు ఉన్నాయండి, మాట్లాడే భాషలు. భారతదేశంలో మన అందరికీ మూల భాష సంస్కృతం అంటాం కదండి. ఇక ప్రాచీన భాష అంటారా? అబ్బో, తమిళియన్స్. ఏమంటే 5,000 సంవత్సరాల క్రితం, అంటే నేటికి, అంటే క్రీస్తుకు ముందు ఇది ఒక 2,000, క్రీస్తుకు ముందు అదొక 3,000, మొత్తానికి తమిళియన్స్ లాంగ్వేజ్ 5,000 సంవత్సరాల క్రితం నుంచే తమిళ భాష ఉంది అని ఈరోజు చరిత్రకారులు చెప్తున్నారు. అంటే అప్పటి నుంచి తమిళ భాష ఉందా? మరొకప్పుడు మన ఆంధ్ర వాళ్ళని కూడా ఆంధ్ర వాళ్ళని పిలిచేవాళ్ళు కదా, మద్రాసీ వాళ్ళు అనేవాళ్ళు. అంటే తెలుసా మీకు? మన ఇండియన్ హిస్టరీ తెలిస్తే మద్రాసీస్ అనేవాళ్ళు మనల్ని. అంటే సౌత్ ఇండియన్స్లో మన రాష్ట్రం ఒకప్పుడు విడిపోక ముందు, పొట్టు శ్రీరాములు గారు దీని గురించి మరి ప్రాణత్యాగం చేయకముందు మన ఆంధ్ర రాష్ట్రం కూడా ఏమండి మద్రాసుతో కలిసి ఉండేది, చెన్నైలో. ఇదంతా ఒకటే స్టేట్. ఆ తర్వాత స్టేట్ విడిపోయింది ఆంధ్రాగా. ఇప్పుడు ఆంధ్ర నుంచి తెలంగాణ విడిపోయింది, ఏమండి ఛత్తీస్గఢ్ అని రకరకాలుగా ఈరోజు స్టేట్స్ కూడా విడిపోతున్నాయి. అంటే ఒకప్పుడు మనమంతా కూడా తమిళ యొక్క భాష మన పూర్వ భాష అని చెప్పాలి భారతదేశంలో. అంతే కదండి. భారతదేశంలో మన భాషలన్నింటికీ మూల భాష సంస్కృత భాష అయితే ప్రాచీన భాష మాత్రం తమిళ్ లాంగ్వేజ్, తమిళ భాష అండి. అంటే దానికి అంత ఆధారాలు ఉన్నాయి. మనమంతా కూడా తమిళనాడు నుంచి విడిపోయిన వాళ్ళమే. దేవుని పిల్లలారా,
మొత్తానికి ప్రపంచంలో ఈ భాషల యొక్క పర్వం దేవుడు ఎందుకు ప్రారంభించాడు, ఎందుకు ఈ భాషలు అనేవి ప్రయోగించబడ్డాయి అంటే ఏదో మనిషి కనిపెట్టేశాడు భాషను అనుకోకండి. ఈ భాషలకు ఆజ్యం పోసినవాడు, ఈ భాషలకు నాంది పలికినవాడు దేవుడు. ప్రపంచ భాషల వెనక ఉన్న రహస్యం ఏంట? రహస్యం మీరు చెదిరిపోవాలి. అవునా? చదవండి మరలా ఒకవేళ, ఏమండి చదవండి ఒకసారి ఆ మాట. అదే అండి, ఆదికాండం 11:9 అండి. దానికి బాబిలోను పేరు పెట్టారు. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి అంటున్నాడు. చూడండి, భూజనులందరూ ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. లక్షల మీద ఉన్నారు, వేల మీద ఉన్నారు, కోట్ల మీద ఉన్నారో మనకు తెలియదండి అప్పుడు. కానీ ఆ రోజున్న భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుంచి యెహోవా భూమి అంతటా వారిని చెదరగొట్టెను. భూమి అంతటా చెదరగొట్టాడా? అవునండి. అంటే ఆయన సంకల్పంలో మనిషి అన్ని ప్రాంతాలకు చెదిరిపోవాలి అన్న సంకల్పం ఉంది, నిర్ణయం. మరి ఒక్క భాషతో ఉంటే ఏమండి? అందుకే చూడండి, మన భాష ఎక్కడుందో మనం అక్కడికి వెళ్ళి ఉండడానికి ఇష్టపడతాం. అవునా కాదు చెప్పండి? ఎక్కడైనా విదేశాల్లో వెళ్ళినప్పుడు మన భాషలో తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఏమండి వాళ్ళంతా ఎవరు? తెలుగు వాళ్ళు ఉన్నారనుకోండి, తెలుగు వాళ్ళందరూ అక్కడ యూనియన్గా ఉంటారు. తెలుగు వాళ్ళందరూ కూటమిగా అక్కడ ఏర్పడతారు. ఎందుకంటే మనదంతా ఒక భాష అండి. ఏదో అమెరికాలోని ఏదో అంటారు కదండి, నాటా ఏదో అంటారండి మొత్తానికి. అంటే తెలుగు భాషకు సంబంధించి తానా అనుకో ఒకటి సంస్థ ఉంది. ఇలా రకరకాలుగా ఉంటాయండి. అంటే తెలుగు వాళ్ళందరూ, అలాగే తమిళియన్స్ అందరూ ఒక భాష, మలయాళం వాళ్ళందరూ ఒక భాష. వీళ్ళందరూ కూడా అక్కడ గుంపులుగా కమిటీస్గా లేదంటే టీమ్స్గా ఏర్పడి ఉంటారు. ఎందుకంటే భాషను బట్టి కదా వీళ్ళంతా ఒక దగ్గర ఉండేది. మిగిలిన పరాయి భాష. జర్మనీ వాళ్ళకి జర్మన్ లాంగ్వేజ్ ఉంటుందండి. ఆఫ్రికా వాళ్ళకి అందులో చాలా లాంగ్వేజెస్ ఉన్నాయండి. ఏమండి? రష్యన్ వాళ్ళకి రష్యన్ లాంగ్వేజ్, చైనా వాళ్ళకి చైనీస్ లాంగ్వేజ్. ఇలా ప్రపంచంలో ఆయా దేశాలకు ఆయా భాషలు ఉన్నాయి. కానీ ఈ భాషలన్నీ ఏదో మనిషే ప్రారంభంలో కనిపెట్టేశాడు అనుకుంటే పొరపాటు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? భాషలకు మూలం దేవుడు. భాషలకు మూలం దేవుడా? దేవుడా భాషలు కనిపెట్టింది? మరి నువ్వు అనుకున్నావు నేను బాగా మహావిజ్ఞానిని అయిపోయాను, నేనే లిపిని కనుగొన్నాను, నేనే భాషను కనుగొన్నాను. మూల భాష దేవుడు చెయ్యకపోతే నీకు అసలు భాషల గురించిన జ్ఞానం నీకేం తెలుసు? అలా భాషలు దేవుడు ఇవ్వడానికి కూడా ఒక బలమైన కారణం ఉంది. ఏంటంటే నువ్వు చెదిరిపోవాలి. ఆయా ప్రాంతాల్లో నువ్వు వేరు భాషలతో మాట్లాడుతూ మీరంతా ఒక దేశంగా, ఒక రాష్ట్రంగా, భాషలను బట్టి మీరు వేరుగా ఉండాలి. అవునా? అవునండి, అవును. కనుక ఈ భాషా ప్రయోగం అనేది దేవుడు ఎందుకు చేశాడు? దాని వెనుక ఆయన ప్రణాళిక ఉంది. ఏమంటే నిజంగా భాష అంతా ఒక్కటైతే మనకి ఎంత బాగుందండి. మీకు అర్థం అవడానికి చెప్తాను. ఈరోజు ప్రపంచంలో 7,000 భాషల అంటే ఇప్పుడు సువార్త మీరు ప్రకటించారనుకోండి, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పేశాడు. బాగుంది, మంచిదే. మరి ఇప్పుడు నీకు చూస్తే తెలుగు తప్ప ఏమి రాదు. ప్రపంచంలో 7,000 భాషలు అంటే 6,999 భాషలు నీకు రావు. నీకు తెలిసిందల్లా ఒకే ఒక్క భాష. అంటే నువ్వు ఆంధ్ర బార్డర్ దాటి ఇంకెక్కడికి వెళ్ళి సువార్త చెప్పలేవా? చెప్పకూడదా? చూసారా? మరి సర్వలోకానికి వెళ్ళమని చెప్పాడు కదండి. సర్వలోకానికి వెళ్ళమని చెప్పాడు. ఇప్పుడు భాషలు వేరు చేసింది ఆయనే, సర్వలోకానికి వెళ్ళమని చెబుతుంది ఆయనే. ఇప్పుడు దీనికోసం ఇప్పుడు ప్రపంచ భాషలని మనం నేర్చుకోవాలా? అసలు మన ఆయుష్కాలం సరిపోద్దా ప్రపంచ భాషలను నేర్చుకోవడానికి, ప్రపంచ దేశాలు ప్రాంతాలని తిరిగి సువార్త చెప్పడానికి? అర్థమవుతుందో లేదో మీకు? భాషలు తారుమారు చేసింది ఆయనే. భాషలు అర్థం కాకుండా, ఒకరి భాష మరొకరికి అర్థం కాకుండా వేర్పాటు చేసింది ఆయనే. కానీ వాళ్ళందరికీ దేవుని జ్ఞానాన్ని ప్రకటించాలి అన్న భారాన్ని మోపింది ఆయనే. మరి ఏం చేస్తాం? పెంతుకొస్తున్న పండుగ దినాన్ని మీకు తెలుసు కదా, చాలా భాషలు మాట్లాడే వాళ్ళు వచ్చారటండి. చూద్దాం ఒకసారి ఆ మాట. ఇప్పుడు గుర్తొచ్చింది ఆ సందర్భం, ఒకసారి చూద్దాం. మరి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో, అపోస్తుల కార్యములు ఏమండి
2వ అధ్యాయంలో పెంతెకొస్తేన పండుగ దినం 4వ వచనం, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడుట ఆరంభించారు వాళ్ళందరూ కూడా. ఇంతకీ ఎక్కడెక్కడి నుంచి వచ్చారట? ఏమండి 7వ వచనం, అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఏమండి అసలు వీళ్ళు మాట్లాడుతున్న వీళ్ళందరూ కూడా గలిలీయులు కదా, వీళ్ళంతా కూడా ఈ యెరూషలేము ప్రాంతంలో ఉన్న వాళ్ళు కదా, పాలస్తీనాకు సంబంధించిన వాళ్ళు కదా వీళ్ళంతా. అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీళ్ళందరూ గలిలీయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాష వీరు మాట్లాడుట మనం వినుచున్నామే, ఇదేమి? ఇంతకు అలాగ అనుకుంటున్న వాళ్ళు ఎవరెవరట? పార్తీయులు, మాదీయులు, ఎలామీలు, మెసపతోమీయులు, యోదయ, కపదొకియ, పొంతు, ఆసియా, పృగియా, పంపులియా, ఐగుప్తోను దేశముల యందు వారును, కురేనే దగ్గర లిబియా ప్రాంతముల వారును, కాపురమున్న వారును, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారును, యూదులను, యోధ మత ప్రవిష్టులను, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనం అందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించట వినుచున్నామని చెప్పుకొనిరి. దేవుడు కూడా ఆఖరికి వచ్చిన వాళ్ళందరికీ వినిపించడం కోసం ఏం చేశారంటే, పాపం పేతురు గారు ఒక భాషలోనే మాట్లాడారు ఈయన, ఏమండి? కానీ దేవుడు అక్కడ చేసిన మిరాకిల్, అక్కడ చేసిన అద్భుతం ఏంటంటే అందరికీ వారి వారి స్వభాషలో వినబడేటట్లుగా అక్కడ చేశాడు. మరి ప్రకటించబడాలి కదా, అందరూ ఒక దగ్గరికి వచ్చారు కదా. పేతురు గారు అన్ని ప్రాంతాలకు వెళ్ళలేదు. ఇప్పుడు ఎంతమంది అయితే లిస్ట్ నేను చదివానో, ఏమండి ఆ ప్రాంతాలకు పాపం పేతురు గారు వెళ్ళడం కష్టం. సమయం వచ్చింది, అందరూ ఒక దగ్గరికి వచ్చారు కాబట్టి వీళ్ళందరికీ అర్థమయ్యే భాషలో పేతురు గారు మాట్లాడటం ఆరంభించారు. అది దేవుని శక్తిని బట్టి. అంటే ఆ రోజే పెంతెకొస్తేనే పండుగ దినాన ఎన్ని ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, ఎన్ని భాషలు కలిగిన వాళ్ళు వచ్చారండి. మరి వాళ్ళందరికీ చెప్పాలి అని దేవుడు అనుకున్నాడండి. కనుక వాళ్ళకి పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి కనుక వాళ్ళు భాషలతో మాట్లాడారు కనుక అందరికీ వారి వారి భాషలో అర్థమైంది. ఏమండి అంతే కదండి. మరి 2వ అధ్యాయంలో జరిగిన సందర్భం అదే. మరి ఇప్పుడు మనకి ఏ పరిశుద్ధాత్మ వరాలు మనకు లేవు. ఉంటే ఎవరిని రమ్మని చెప్పండి చూద్దాం. మొత్తం ఒక డజన్ మందినో లేదంటే ఒక 2 డజన్ల మందినో తీసుకొద్దాం, భాషలు వేరు వేరు వాళ్ళు. వీడు ఒకే భాష మాట్లాడాలి, అందరికీ అన్ని భాషలు అర్థం కావాలి. అలా మాట్లాడమని చూద్దాం. మాట్లాడగలరా? మాట్లాడలేరు. మరి వాళ్ళకి ప్రకటించమని చెప్పాడు, వాళ్ళందరూ ఒక దగ్గరికి వచ్చారు, అన్ని భాషలు అర్థమయ్యేటట్టుగా మాట్లాడారండి. మనకు తెలిసిందల్లా ఒక్క భాషేనండి, అది మన మాతృభాష, మదర్ టంగ్. అందుకే చూడండి, బడిలో జాయిన్ అయ్యేటప్పుడు మనకి మదర్ టంగ్ ఒకటి ఉంటుంది, అంటే మన సొంత భాష. అలాగే సెకండ్ లాంగ్వేజ్ అని ఉండేదండి నేను చదువుకునేటప్పుడు. సెకండ్ లాంగ్వేజ్ అంటే హిందీ కావచ్చు, ఏమండి సంస్కృతం కావచ్చు. ఇలా సెకండ్ మనం చదువుకునే లాంగ్వేజ్ ఒకటంటే ఇంగ్లీష్ భాష. తెలుగు మీడియం బట్టి ఒక భాష నేర్చుకుంటాం. మనం పుట్టిన వారం బట్టి మనకు ఒక మాతృభాష నేర్చుకునేవాళ్ళం. ఇకపోతే అదనంగా ఇంకొక భాష మనం నేర్చుకునేవాళ్ళం. ఏమండి అంటే భాషలను బట్టి మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. ఎలా? ఈరోజు ఇంటర్నేషనల్లీ క్లెయిమ్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనేది ఉంది. ఏమండి అలాగని ప్రపంచ అన్ని ప్రాంతాలకి ఇంగ్లీష్ తెలిసని కాదు సుమా. ఏదో ఎదిగిన ఏమంటారు దాన్ని, అభివృద్ధి సాధించిన దేశాలలోనే ఇంగ్లీష్. కానీ కొన్ని దేశాల్లో అయితే ఇంగ్లీష్ని కూడా వాడరండి. ఎంత అగ్రరాజ్యాలైనా ఇంగ్లీష్ వాడరు, వాళ్ళ స్వభాషనే వాడతారు. అక్కడ మీరు ప్యారిస్ వెళ్ళండి, జర్మనీ వెళ్ళండి, వాళ్ళ భాషకు ప్రాముఖ్యత. రష్యా వెళ్ళండి, అసలు వీళ్ళంటేనే పడదు వాళ్ళకి, శత్రు దేశాలు కనుక వాళ్ళ స్వభాషను వాళ్ళు ఎక్కువగా పెట్టుకుంటారు. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్లో కానీ వాటిలో కానీ ఏమండి మన సొంత భాషతో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ పెట్టుకుంటాం. ఎందుకంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఈ మధ్యన అయ్యింది కనుక. ఏమండి అది ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన తరువాతే సుమా. ఇంగ్లీష్ వాళ్ళు రాకపోతే మనకి ఇంగ్లీష్ భాష కూడా లేదు మనకి, అంతేనా? మన దేశంలోనే సుమారు 22 భాషలు మనకు ఉన్నాయి కాబట్టి ఆ భాషలు కూడా మనకు రావు. ఏమండి కొన్ని భాషలే మనం నేర్చుకోగలం. కొంతమంది అండి బహుభాషా కోవిదులు ఉంటారు. బహుభాషా కోవిదులు అంటే మన పివి నరసింహరావు లాంటి వాళ్ళు. ఏమండి ఒకప్పుడు మన మాజీ భారత ప్రధాని, చాలా భాషలు వచ్చండి ఆయనకి. కొంతమందికి 2 భాషలు వచ్చు, కొంతమందికి 3 భాషలు వచ్చు, కొంతమందికి 5 భాషలు వచ్చు, 6 భాషలు వచ్చు. వెరీ గుడ్. వాళ్ళు చాలా భాషలు నేర్చుకున్నారంటే వాళ్ళు ఏ స్టేట్ వెళ్ళినా సరే నో ప్రాబ్లం. వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వగలరు మనుషులతో, వాళ్ళు అనుకున్నది ఎక్స్ప్రెస్ చేయగలరు, వాళ్ళు విన్నది అర్థం చేసుకోగలరు, ఏమైనా చెప్పాలనుకుంటే వాళ్ళు చెప్పగలరు.
మరి మిగిలిన ప్రాంతాలకు వెళితే నీకు 7,000 భాషలు వచ్చా? అసలు 7,000 భాషలు నేర్చుకున్న మనిషి ఎక్కడ ఉన్నాడు? లేడండి. ప్రపంచంలోని 7,000 భాషలు నేర్చుకున్న మనిషి అంటే ఎవడు లేడు. దేవుని పిల్లలారా, అసలు ఎందుకు ఈ ప్రపంచ భాషల విషయంలో దేవుడు ఇంతటి తారుమారుని చేశాడు? ఏదో ప్రణాళిక ఉంది ఆయనకి. అంటే అబ్బో, దేవుడు బుర్రలో చాలా భాషలు ఉన్నాయండి. దేవుడు బుర్రలో చాలా భాషలు ఉన్నాయి. ఆ భాషలలో ఒక భాషను నేర్పించాడండి ఆదాముకి. ఏదైనా తండ్రిని బట్టే కదండి మనం నేర్చుకునేది. దేవుడి నుంచి కాకుండా మనం నేర్చుకునేది ఏముంది చెప్పండి? దేవుని కాకుండా ఇంకేమైనా అదనంగా నేర్చుకున్నట్టు అంతటి గొప్పడు ఎవడున్నాడు ప్రపంచంలో? లేడు. కనుక ఆదాము నేర్చుకున్న ఏదైనా తొలి భాష అంటూ ఉంటే అది దేవుని దగ్గర నేర్చుకున్నాడు. అలా ఒక్క భాషగా ప్రపంచమంతా ఒక్క పలుకుగా ఉన్న దానిని అనేక భాషలను సృష్టించి, దిగిపోదాం రండి, కమాన్ మనం వెళ్ళిపోదాం, ఒకడికి అర్థం కాని భాషను మనం ఇచ్చి తారుమారు చేద్దాం. అప్పుడు ఎవడి భాష అయితే అర్థమవుతుంది, ఈ భాషలు కలిగిన వాళ్ళందరూ ఒక గుంపుగా రావడం ప్రారంభించారు. మరొక భాష తెలిసిన వాళ్ళందరూ ఒక గ్రూపుగా ఫామ్ అవడం ప్రారంభించారు. మిగిలిన వాళ్ళందరూ కూడా వారి వారి స్వభాషలను బట్టి, అర్థమయ్యే పరిస్థితులను బట్టి వాళ్ళందరూ కూడా గ్రూప్స్గా ఫామ్ అయిపోయి ఇంకక్కడి నుంచి ఒకరి భాష ఒకరికి అర్థం కాకపోవడం వల్ల ఈ భాష తెలిసిన వారిని బట్టే వీళ్ళు చెదిరిపోవటం ఆరంభమైంది. అందుకే ఈరోజు దేశాలు పుట్టాయి. ఈరోజు దేశాలు పుట్టాయండి. ఈరోజు రాష్ట్రాలు వెలసిల్లాయండి. ఈరోజు ఖండాలు వెలసిల్లాయండి. అంటే దీనంతటి వెనుక దేవుని ప్రణాళిక ఉందా? ఆ ప్రణాళికలో భాషకు ఎంత ప్రాధాన్యత ఉందా? అవునండి, భాషకు దేవుడు అంత ప్రాధాన్యతనిచ్చాడు. ప్రపంచ భాషల వెనుక ఉన్న దేవుని ఆలోచన ఎందుకు? ఏంటి, ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పమంటారా? చాలాసార్లు మీరు ఆ మాట చదివారు. మీరు అనుకుంటున్నారా మనుష్యులలోనే దేవుడిని భాషలు సృష్టించాడు అని మీరు అనుకుంటున్నారేమోనో. మీరు ఆశ్చర్యపోయే ఒక విషయాన్ని మీకు చెప్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీయండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని 13వ అధ్యాయం మొదటి వచనంలో ఏం మాట్లాడుతున్నాడో చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ, మహాజ్ఞాని కదండి, చాలా షార్ప్ అండి ఈయన బ్రెయిన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం, మనుష్యుల భాషలతోనూ, మనుషుల్లో ఉన్న భాషలు మనకు తెలుసు సుమారు 7,000 భాషలు ఇప్పటికీ. మరి అప్పటికి ఎన్ని భాషలు ఉన్నాయో మనకు తెలియదు. ఏమండి, ఆ రోజు సుమేరియా భాష తెలుసు, హిబ్రూ భాష తెలుసు, ప్రాచీన భాషలు గ్రీకు భాష తెలుసు, ఈజిప్షియన్ లాంగ్వేజ్ తెలుసు. ఏమండి, ఇలా రకరకాల భాషలనే ఉండేవి. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను. ఏమిటి, దేవదూతల భాషతో అనలేదు అక్కడ, జాగ్రత్తగా మీరు చూడాలి. దేవదూతల భాషలతో, దేవదూతల భాషలు అంటున్నాడు. దేవదూతల భాషలు ఏంటి అంటే మనుష్యులకే భాషలు ఉన్నాయని మనం అనుకుంటున్నామే కానీ ఆఫ్టర్ ఆల్ మనుషులంతా కలుపుకుంటే 750 కోట్ల మంది అండి. భూమి మీద మనుష్యులు కేవలం 750 కోట్ల మందికి పైగా ఉండొచ్చేమో. కానీ ఇక్కడ దేవుడు చెబుతున్న ఒక పరమ రహస్యం, దైవ రహస్యం. ఏంటా రహస్యం? ఏంటా రహస్యం? ఒరే నాన్న, భూమి మీద మనుష్యులకి ఇన్ని భాషలు పెట్టాను నువ్వు అనుకుంటున్నావేమోరా, దేవదూతలకు కూడా భాషలు పెట్టాను నేను. వాళ్ళకెందుకు భాషలు? ఆత్మలు కదవి. ఆత్మకు కూడా భాషలు కావాలి నాన్న, ఆత్మలకు కూడా భాష కావాలి. అసలు ఆ భాష ఉన్నది ఆత్మకే రా నాన్న, బాడీకి ఏముంది భాష? ఈ శరీరానికి భాష ఏమీ లేదు. శరీరానికి కాదు భాష. అసలు ఈ శరీరం బ్రతికొండాలంటేనే కావాలి ఆత్మ. ఆత్మ లేకపోతే ఎందుకు? ఇది కుళ్ళిపోయిన శవం, ఎవరికి అవసరం లేదు. కనుక శరీరానికి ఉన్న విలువ దేనిది అనుకుంటున్నారు? అది ఆత్మది. ఆత్మకి కావాలి భాష, ఆత్మలకు కావాలి భాష. మనుష్యులే ఇన్ని భాషలు మలుచుకుంటే, మనుష్యులకే దేవుడు ఇన్ని భాషలు సృష్టించి ఇన్ని భాషలు ఇస్తే, దేవదూతల భాషలు అంటున్నాడు చూడండి. దేవదూతల భాషలు, భాషలు, భాషలు ప్లూరల్. అంటే దేవదూతకు ఒక్క భాష కాదా? దేవదూతలు ఎన్ని ఉన్నాయండి పరలోకంలో? వాటి సంఖ్య కోట్ల కొలది, కోట్ల కొలది ఉన్నాయి. అవునా కాదా? దేవదూతలు కోటాను కోట్లు ఉన్నాయండి.
అంటే కోటాను కోట్ల దేవదూతలలో కూడా రకరకాల భాషలు ఉన్నాయా? అబ్బో, ఉన్నాయండి. వాటికి కూడా దేవుడు భాష పెట్టాడా? పెట్టాడు. వాటికి కూడా దేవుడు భాష కాదు, భాషలు పెట్టాడు. వాటికి కూడా భాషలు ఉన్నాయి, చాలా భాషలు ఉన్నాయి. కానీ మనుషులకు అర్థమయ్యే భాషతో మాట్లాడిన దేవదూతలు ఉన్నాయి. మనోహ దగ్గరికి వచ్చింది, మరియమ్మ దగ్గరికి వచ్చింది. ఏమండి, అవునా? దేవదూతలు సంభాషించే కదండి. యాకోబు దగ్గరికి వచ్చింది. దేవదూతలు మనుషులు సందర్శించిన సందర్భాల్లో అబ్రహాం దగ్గరికి వచ్చింది. దేవదూతలే మాట్లాడాయి. లోతు దగ్గరికి వెళ్ళాయి. మనుష్యులకు అర్థమయ్యే భాషతో మాట్లాడాయి అక్కడ దేవదూతలు. ఆ రోజు లోతు గారికి ఏం భాష తెలుసో ఆ భాష మాట్లాడాయి. బాగా వినండి, లోతు గారికి ఏం భాష తెలుసో ఆ రోజు ఆ భాష మాట్లాడాయి. అబ్రహాం గారికి ఏ భాష తెలుసో ఆ భాష మాట్లాడాయి. మనోహ గారికి ఏం భాష తెలుసో ఆ భాష మాట్లాడాయి. ఏమండి, అర్థమవుతుందా మీకు? వారికి అర్థమయ్యే భాషలోనే దేవదూతలు మాట్లాడి. పేతురు దగ్గరికి వచ్చింది దేవదూత, లేగు పేతురు లేగు, ఆయనకు అర్థమయ్యే భాషలో మాట్లాడింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చింది దేవదూత బలపరచడానికి, ఆయనకు అర్థమయ్యే భాషలో మాట్లాడాయి. అంటే దేవదూతలు కూడా చాలా భాషలు వచ్చా? అబ్బో, మనుషుల భాషలే 7,000 ఉంటే దేవదూతల భాష ఎన్నున్నాయో. దేవదూతలకి ఎందుకండి ఇన్ని భాషలు? పరలోకంలో కూడా భాషల అవసరం ఉందా? ఆత్మలకు భాషలు కావాలా? కావాలి. నువ్వెంతలో ప్రపంచ భాషలను గురించి మీరు ఆలోచిస్తున్నారేమో. ఈ ప్రపంచాన్ని దాటి వెళ్ళిపోతే ముల్లోకాలలో భాషల మర్మం, ముల్లోకాలలో దేవుడు నియమించిన భాషల పర్వం ఉంది. ఆలోచించారా? ఆలోచించాలి. ఏంటి దీని వెనక ఉన్న రహస్యం? ప్రపంచ భాషలను దేవుడు ప్రవేశపెట్టి మనుషులను ఒక ప్రణాళికతో చేశాడంతా కూడా. భాషలను పెట్టి విడగొట్టి చెదరగొట్టి ఆ ప్రపంచ భాషలలోని అనేక భాషలను నేర్చుకున్న వాళ్ళకి ఒకే ఒక్క సువార్తను చెప్పమని చెప్పాడు. అలా మనుష్యుల భాషలే కాదు, ఏమండి, మనుష్యుల భాషలే కాదండి, దేవదూతలలో కూడా కోటాను కోట్లగా లెక్క పెట్టలేనని విస్తరించిన దేవదూతల గణాంకాలలో కూడా దేవుడు భాషలను ప్రవేశపెట్టాడు. మరియమ్మ దగ్గరికి వచ్చి మాట్లాడింది. ఏ భాషతో మాట్లాడింది? మరియమ్మకు అర్థమయ్యే భాషే మాట్లాడింది. ఏమండి, న్యాయాధిపతుల్లో ఏమంటే ఒక మాట చదువుతాండి, బాగుంటుంది. దేవదూత వచ్చింది. దేవదూత వచ్చి అతనితో సంభాషిస్తున్నప్పుడు న్యాయాధిపతుల గ్రంథం చూడండి, బాగుంటుంది. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 18వ వచనం. యెహోవా దూత ఎప్పుడైతే వచ్చిందో, దూత పేరు అడుగుతున్నాడండి ఈ వ్యక్తి. యెహోవా దూత, నా పేరు అడుగుతున్నావేంటయ్యా? నా పేరుతో నీకేంటి? చూడు, నా పేరుకంటూ ఒక భాష ఉంది. ఆ భాషలో పలికే విధానం, పలుకు భాష ఒకటి. ఏమండి, ఆ భాషను పలికే విధానం కూడా ఉంటుంది కదండి. నా పేరుంది, నా పేరు అడుగుతున్నావు కదా నువ్వు. నా పేరేంటో? అది చెప్పసఖ్యము కానిది. ఆ భాష వేరు, నీకు అర్థం కాదయ్యా. నా పేరు అడుగుతున్నావేంటి? మరి ఇశ్రాయేలు ఏంటంటే అక్కడికి వచ్చిన మిఖాయేలు, గబ్రియేలు, ఆ దూతల పేర్లు ఇక్కడ చెప్పినప్పుడు ఈ దూత పేరు ఎందుకు చెప్పటం లేదు? ఏమండి, మా భాష వేరు, మా భాషను మాట్లాడలేవు, నా భాషను పలకలేవు, కష్టం. చదవండి ఆ మాట. నీవేళ నా పేరు అడుగుతున్నావు, నా పేరు వేరు ఉంది. నా భాషలో, అక్కడ మాట్లాడుకునే భాషలో నాకంటూ ఒక పేరు ఉంది, నా ఐడెంటిటీ. అది చెప్పసఖ్యము కానిది. ఆ భాష చెప్తే మీకు అర్థం అవుదా? కిలికిలి భాష మాట్లాడాను అనుకోండి, మీకేమర్థం అవుద్ది? మీకు రాని భాష ఏం మాట్లాడినా అర్థం కాదు. ఇది ఏంటి భాష? దేవుని పిల్లలారా, అంటే మానవాళికి, మానవ జాతులకు దేవుడు భాషలు నియమించాడు. అలాగే శరీరాన్ని విడిచిన తరువాత ఆత్మల లోకంలో ఉన్న కోటాను కోట్ల దేవదూతల ఆత్మలకు భాషలు ఉన్నాయి. ఇంకా భాషల్లోనికి వెళదాం ముందుకి. టైం అయిపోయింది కదా. ఈ భాషలలోని దైవ రహస్యం ఏంటో నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, దేవా, మీరు ఏది చేసినా దాని వెనుక ఒక ప్రణాళిక, ఒక ఆలోచన. మహాజ్ఞానులు తండ్రి, మీరు ఎందుకు చేశారు అన్న దాని వెనుని మేము ఆలోచించినప్పుడు అంతా మా మేలు కోసమే చేశారు అని తెలుసుకోగలుగుతున్నాం.
కానీ ఈరోజు భాష తెలిసిన మనిషి వ్యంగ్యంగా మాట్లాడడం నేర్చుకుని ప్రతి దాన్ని కూడా తండ్రి చాలా వ్యంగ్యంగా వర్ణిస్తూ వక్రీకరిస్తూ దుర్మార్గపు మాటలు నోటి వెంబడి జారి విడిచే మూర్ఖపు మనిషికి భాష యొక్క విజ్ఞానాన్ని, భాష యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొనగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. మీరు రాయించిన జ్ఞానయుక్తమైన సంగతులన్నిటిని బట్టి మీకు ధన్యవాదాలు చెల్లించుకుంటూ క్రీస్తు యేసువారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని గూర్చి చెప్పిన దేవుడే తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా. తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే. తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే. నీ కోసమే ఎదురు చూశాడుగా.